A vendor sells 15 lemons for 3 rupees, gaining 60%. How many did buy for a rupee? రైట్, ఈ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక విక్రేత 15 నిమ్మకాయలను 3 రూపాయలతో అమ్మితే 15 నిమ్మకాయలను 3 రూపీస్ తో అమ్మారు. మరి 60% లాభం పొందాడు. అయితే అతనికి రూపాయికి ఎన్ని కొన్నాడు? 60% లాభం అంటే 3 రూపీస్ కి 15 సేల్ చేస్తే 60% ప్రాఫిట్ వచ్చింది. అయితే అతను 1 రూపీకి ఎన్ని చాక్లెట్స్ ఎన్ని నిమ్మకాయలు కొన్నాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. అయితే ఈ క్వశ్చన్ మనం జనరల్ గా ట్రై చేసినట్టు చూడండి, ఖచ్చితంగా మిస్టేక్ వస్తుంది. ఈ క్వశ్చన్ ఏదైనా మీరు గమనించినట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఎలా చేయాలి ఫస్ట్ అది చూసినట్లయితే విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు కూడా చూడండి. ఫస్ట్ మనకి ఎన్ని 15 నిమ్మకాయలు వచ్చేసి 15 లెమన్స్ వచ్చేసి 3 రూపీస్ అంటే 1 రూపీకి 3 1s 3 5s అంటే 1 రూపీకి మనకి ఎన్ని వస్తున్నాయండి? 5. సో 1 రూపీకి 5 లెమన్స్ వస్తున్నాయి. అయితే మరి కాస్ట్ ప్రైస్ ని ఎప్పుడైనా సరే మనం 100% గా తీసుకుంటాం కాబట్టి 100% వచ్చేసి మనకు 5 లెమన్స్ అయితే అంటే కాస్ట్ ప్రైస్ 100% కి 5 లెమన్స్ అయితే మనకు ప్రాఫిట్ ఎంత అన్నాడు? 160%. సో 160% ఎంత అని చూసినట్లయితే మనకు డైరెక్ట్ గా 160%. రైట్. సో 0 0 క్యాన్సల్. రైట్. 2 5s 2 8s 8 8 క్యాన్సల్ అవుతుంది. ఏం మిగిలిందండి మనకి ఇక్కడ? ఓన్లీ 8. సో 1 రూపీకి ఎన్ని లెమన్స్ కొంటున్నాడు అంటే కేవలం 8 లెమన్స్ కొంటున్నాడు.